ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంలో తెలుగుదేశం శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు మరి అమ్మవారి గుళ్ళోనే కానీ ఒక ఆధ్యాత్మికమైన భావంతో ఆయన యొక్క పాలన అభివృద్ధి దశలో ముందుకు వెళ్తుందని పూజలు చేసి ఆ గవర్నమెంట్ చాలా బాగుంది, అన్ని సంక్షేమ పదాలు అమలు చేస్తారని అన్ని విధాలుగా వాళ్ళు పండగ చేసుకుంటుంటే ఈ వైసీపీ శ్రేణులు వాళ్ళు మోసపూరితమైన స్వభావంతో ఈరోజు ప్రతి ఒక్కరిని మ్యానిపులేట్ చేద్దాము, ఇక్కడ అభివృద్ధి ఏం జరగట్లేదు అని చెప్పే కోణంలో వాళ్ళు ఒక విచిత్రమైన ర్యాలీని నిర్వహిస్తున్నారు. అయితే శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన రోజుకి 4 గంటలే పడుకుంటారు, రోజుకు 4 గంటలే పడుకుంటారు. మిగతా టైం అంతా ఆయన చక్కగా గవర్నమెంట్ ఎలాగా నడిపించాలి, అభివృద్ధి సంక్షేమం అనే రెండు ఎడ్ల బండి మీద నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మరి విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి మన అమరావతి కానీ మన పక్కన ఉన్న ఊళ్ళల్లో రాయలసీమ చేసిన మన లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు అభివృద్ధి వాళ్ళకి కనిపించట్లేదా? ఈరోజు అమ్మఒడి డబ్బులు వేస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వంలో 4,000 రూపాయల పింఛన్లు, 4,000 రూపాయల పింఛన్లు ఇచ్చారు. వాళ్ళ గవర్నమెంట్లో 2,000 ఇచ్చారు. వికలాంగులకి 6,000 పింఛన్ ఇస్తున్న ఏకైక గవర్నమెంట్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా బూటక మాటలు, ఒక క్రమశిక్షణ లేని మాటల విధానం. ముందుగా వాళ్ళు క్రమశిక్షణ నేర్చుకోవాలి. రాజకీయాల్లో ఉన్నారంటే ఎంత పద్ధతిగా మాట్లాడాలో అంత పద్ధతిగా మాట్లాడాలి. ఇంకోటి వాళ్ళు చేస్తున్నంత అసత్య ప్రచారం, అదేంటంటే ఇంకా వైసీపీ రాదు, చంద్రబాబు నాయుడు గారే 25-30 ఏళ్ళు పాలించే కెపాసిటీ ఉంది. జనాలు వాళ్ళు ఎన్నైనా అనుకోవచ్చు, భావస్వేచ్ఛ ఉంది మనిషికి. ఇప్పుడు నేను కోటీశ్వరుని, నేను ఏదైనా అయిపోతాను అనుకోవచ్చు, కానీ కష్టపడింది ఏది అవ్వదు. జనాల హృదయాలు గెలుచుకోవాలి. అలా గెలుచుకున్న నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రచారాలన్నీ బూటక ప్రచారాలు. ఆయన చేసింది అభివృద్ధి పరంలో నడిపిస్తున్నాడు. అందరికీ సూపర్ 6 అమలు పరుస్తున్నారు. మహిళలకు స్త్రీశక్తి కింద బస్సులు ఫ్రీగా ఉన్నాయి. ఈరోజు వాళ్ళు తిరుపతి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు స్వేచ్ఛగా వెళ్ళి వస్తున్నారు. ఈరోజు గంజాయి మీద దండయాత్ర, యువత భవిష్యత్తు బాగుండాలని చాలా ఆయన చేస్తున్న పథకాలు, ఆయన ఏదైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకారంతో రాజకీయంగా గంజాయి అనేది లేకుండా చేస్తున్నారు. ఆ గవర్నమెంట్లో గంజాయి విచ్చలవిడిగా అమ్ముకున్నారు. డ్రగ్స్, ఆడవాళ్ళ మీద అగత్యాలు, చిన్నపిల్లల మీద రేపులు ఇవన్నీ జరిగినాయి. కానీ ఈ గవర్నమెంట్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూటమి గవర్నమెంట్లో ఇలాంటి అగత్యాలు ఏం జరగట్లేదు. ఎంతో ప్రశాంతంగా వాతావరణంగా ఉంటుంది, ఎంతో సాఫీ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రారు, అది అన్నీ పగటి కళలు. చంద్రబాబు నాయుడు గవర్నమెంటే ముందుకు సాగుతూ ఉంటుంది. నారా లోకేష్ గారిది నాయకత్వం, విద్యాశాఖ మంత్రి గారు రేపు ఈరోజు స్కూల్ తెరుస్తున్నారు. అమ్మ ఒడి కింద పథకంలో డబ్బులు పడబోతున్నాయి. పిల్లలకు బుక్స్, షూస్, బ్యాగులు అన్నీ కూడా మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి స్కూళ్ళు కూడా కార్పొరేట్ స్కూల్ లాగా తయారు చేసే దశగా మీరు చూడండి. నెల్లూరులో మన నారాయణ గారు మున్సిపల్ మంత్రి గారు నెల్లూరులో ఎంత బాగా చేశారో స్కూల్ని, అలాగే అన్ని స్కూళ్ళు కూడా చేర్పించాలని మన లోకేష్ గారు చెప్పడంతో అన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో స్కూళ్ళు అన్నింటినీ కూడా కార్పొరేట్ తరహాలో స్కూళ్ళు చేసి విజయపదంలో నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్. మరి కార్యకర్తలకి, నాయకులకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు పాలన నిండుకున్న సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు చెప్తూ అభివృద్ధి సంక్షేమంతో నడుస్తుంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ఇందులో నో డౌట్. అంతకుముందు మరి వైసీపీ అంతా అప్పుల పాలు చేసి డబ్బులన్నింటినీ కూడా మొత్తం ఖజానా ఖాళీ చేసేసింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ ఖజానాలో మొత్తం అంతా మళ్ళీ నింపుతూ ప్రజల సంక్షేమము, అభివృద్ధి అన్నీ ఇవ్వాలని తాను పాపం మొత్తం ఫారిన్ కంట్రీస్లో తిరిగి ఇన్వెస్టర్స్ తీసుకొచ్చి
చేస్తూ మన అమరావతిని నిర్మాణం చేస్తూ ఎంతో అభివృద్ధి పడుతుంది నడిపిస్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని, ఆయుష్తో ఉండాలని ఆయన ఒక నాయకత్వం వద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం.